తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అదేంటి అంటే తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని పెట్టబోతోంది ఆ అధిష్టానం అనేది ఒకవైపు చర్చ అయితే 2026 ఎన్నికలకి అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రజల ముందుకైతే రానుంది. ఇది ఒక విషయం. ఈ రెండు విషయాలు ఒక పోటీగా తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకునేలా జరుగుతున్నాయి ఇప్పుడు. అయితే ఈ రెండిటి గురించి మాట్లాడుకుందాం. మొదటిది చూస్తే తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని పెట్టబోతున్నారు, అన్నామలై దీనికి రాజీనామా చేసినప్పటి నుంచి అక్కడ ఎవరిని పెట్టబోతున్నారు అనే దాని మీద చాలా రకాల ప్రశ్నలు అయితే లేవనెత్తాయి. అండ్ ఎందుకు ఆయన ఆ పార్టీకి ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది అంటే కూడా అది పెద్ద ఎత్తున ప్రశ్నలను అయితే లేవనెత్తింది. కాకపోతే ఆయన చెప్పింది ఏంటి అంటే నేను నెక్స్ట్ మళ్ళీ అధ్యక్ష రేస్ లో లేను అని అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ చాలా మంది సమర్థులు ఉన్నారు, వాళ్ళలో ఎవరినన్నా అధ్యక్షుడిగా పెడితే బాగుంటుంది అని కూడా ఆయన ఒక మాట అన్నారు. కాకపోతే ఈ టైంలో ఇద్దరి మహిళల పేర్లు అయితే గట్టిగా వినిపించాయి. అందులో ఒకరు తమిళసై సౌందరరాజన్ అండ్ ఇంకొకరు వనతి శ్రీనివాసన్. వీళ్ళిద్దరి పేర్లు గట్టిగా వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ మహిళలిద్దరినీ కాదని చెప్పి నైనార్ నాగేంద్రన్ ఈయన పేరు అయితే తెర మీదకు వచ్చింది. అధికారికంగా ప్రకటన కూడా ఇంకో 2-3 రోజులలో రాబోతోందంట. ఇది ఎందుకు జరిగింది అంటే ఇప్పుడు తమిళనాడు నుంచి బీజేపీ నుంచి 4 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇంతకు ముందు వీళ్ళ ఓటు పర్సెంటేజ్ 2 to 3% గానే ఉండేది తమిళనాడులో బీజేపీకి. కానీ ఇప్పుడు 11%కి మారింది. దానికి కారణం అన్నామలై అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ అన్నామలై బీజేపీలో ఎప్పుడైతే తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా వచ్చారో ముందు ఆయన ఐపీఎస్ అధికారి, తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావడం, వెంటనే బీజేపీ పదవి ఇవ్వడం అయితే జరిగింది. అదంతా జరిగిన తర్వాత అన్నామలై మాటలకి అక్కడ అన్నాడీఎంకే అధ్యక్షులు కానీ ఆ నాయకులు కానీ వాళ్ళు కొంచెం బాధపడడం జరిగింది. ఆ బీజేపీ విడిపోవడం అయితే జరిగింది. అప్పటి నుంచి అంతకు ముందు 1998 నుంచి అన్నాడీఎంకే అండ్ బీజేపీ కలిసే ఉన్నాయి తమిళనాడులో. అప్పటి నుంచి వాళ్ళు ఆ టైంలో కలిసి ఉన్నప్పుడు కూడా 30 అసెంబ్లీ స్థానాలను గెలిచారంటే ఆలోచించండి వాళ్ళిద్దరి పొత్తు ఎంత బలంగా ఉంటుందో. అలాంటిది ఇప్పుడు 4 అసెంబ్లీ స్థానాలే ఉన్నాయి బీజేపీకి. ఈ టైంలో 11% ఓట్ షేర్ గా ఉండింది, అది కూడా తమిళసై వల్లనే. అయితే ఇప్పటి వరకు బీజేపీ 2 to 3% ఓట్ షేరింగ్ నుంచి 11% ఓట్ షేర్ వరకు అయితే వెళ్ళడం జరిగింది. దీనికి కారణం అన్నామలై. కాకపోతే అన్నాడీఎంకేతో ఈ పొత్తు అయితే విడిపోయారు. ఇప్పుడు దీని మీద అమిత్ షా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. మళ్ళీ 2026 ఎలక్షన్స్ కి కంపల్సరీ అన్నాడీఎంకే అండ్ బీజేపీ ఇతర మిత్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్ని కలిసి ఎన్డీఏ కూటమిగా ప్రజల ముందు పోరాడేందుకు వస్తున్నారంట ఎన్నికల్లో. ఇదైతే తెలుస్తోంది. ఇవే నేను అన్నది ఇందాక తమిళనాడులో రాజకీయ పరిణామాలు కీలక పరిణామం చోటు చేసుకుంటున్నాయి అని. ఏదైతే అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిని పెట్టడం కానీ లేకపోతే అన్నాడీఎంకేతో పొత్తులో బీజేపీ వస్తోంది అనేది డైరెక్ట్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడం కానీ తమిళనాడు మీద ఎంత బీజేపీ పట్టు సాధించాలనుకుంటుంది అనడానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ మధ్య అక్కడ సీఎం స్టాలిన్ ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీ మీద గట్టిగా ఎదురు తిరుగుతున్నారు. మొన్న డీలిమిటేషన్ కానీ త్రిభాషా విధానం కానీ వీటిల్లో స్టాలిన్ మాట అయితే గట్టిగా వినబడుతోంది. ఈ సమయంలో బీజేపీని దక్షిణాది రాష్ట్రాలతో అన్నిటితో కలుపుకుంటూ తమిళనాడులో కూడా స్ట్రాంగ్ గా చెయ్యాలి బీజేపీది అనేది బీజేపీ అధిష్టానం పెట్టుకున్న లక్ష్యం ఇప్పుడు. అయితే ఈ టైంలో ఒక్కొక్క దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాష్ట్రాలను ఒక క్లియర్ కట్ గా వెరిఫై చేసుకుంటూ వస్తోంది బీజేపీ. తెలంగాణలో ఆల్రెడీ మొన్నే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బీజేపీ ఎలాంటి హవా చూపించిందో మనం చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ప్రభుత్వంలో ఆల్రెడీ బీజేపీ ఉంది. అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఉన్నాయి. సో ఈ సమయంలో బీజేపీ స్ట్రాంగ్ గానే ఉన్నట్టు అండ్ మాకు ఇది కావాలి ఈ పదవి కావాలి అని కూటమిలో ఉన్న మిత్రపక్షాలు ఈ రెండింటి మీద కూడా గట్టిగా చెబుతూ బీజేపీ ఏం కావాలంటో అది తీసుకుంటోంది. అయితే ఇంకా కేరళ, కర్ణాటక ఇలాంటి అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ క్రమక్రమంగా బలపడాలైతే చూస్తుంది. ఉత్తరాది రాష్ట్రాలపై బీజేపీకి ఎలాంటి పట్టుందో దక్షిణాది రాష్ట్రాల మీద కూడా అలాంటి పట్టు సాధించాలి అని అయితే బీజేపీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు తమిళనాడులో ఇదంతా అయితే జరిగింది. ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం కానీ
అన్నామలై రాజీనామా చేసి వెళ్ళిపోయారా, లేకపోతే బీజేపీ ఏమైనా ఎత్తులు వేస్తూ ఈ అధ్యక్ష పదవిని ఖాళీ చేయించిందా అంటే ఆలోచించాల్సిన విషయమే. అయితే ఈ టైంలో రాష్ట్ర అధ్యక్షుడి పదవిని మార్చడం కానీ, లేకపోతే అన్నా డిఎంకేతో బీజేపీ రావాలనుకోవడం కానీ, ఇవన్నీ స్టాలిన్ మీద ఎత్తుకు పై ఎత్తులు వేసి స్టాలిన్ ని అక్కడ ఓడగొట్టాలి అనేదే బీజేపీ అస్త్రం. చూడాలి మరి రానున్న రోజులలో తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అండ్ 11% గా ఉన్న బీజేపీ ఓట్ షేర్ ని ఇంకా ఎంత వరకు తీసుకెళ్లగలుగుతుంది అనేది కూడా చూడాలి.